Hello all, how are you doing? I hope you're doing good. Welcome to ET Chart YouTube channel. My name is Suruprasad. ఫ్రెండ్స్ ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలం అనే ఈ సిరీస్లో భాగంగా మన ప్రివ్యూస్ అండ్ డే 1 క్లాస్లో సబ్జెక్ట్, పర్సన్స్, నెంబర్స్, వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఆ డే 1 క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆ డే 1 క్లాస్లో కీ పాయింట్స్ని అయితే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మనం ఈ పర్టికులర్ డే 2 వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక కీ రోల్ ఆర్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి మోస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ యూజ్ చేస్తున్నటువంటి టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే వి యూజ్ దిస్ టెన్స్ టు టాక్ అబౌట్ ప్రెజెంట్ స్టేట్, హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ అన్చేంజబుల్ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. అంటే ప్రస్తుత స్టేట్ గురించి మాట్లాడే సిచ్యువేషన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. అలవాటుగా చేసే పనులు హ్యాబిచువల్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ రెగ్యులర్ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ ప్రతిరోజు అలవాటుగా డైలీగా చేసేటటువంటి పనులను కూడా మనం ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలానే యూనివర్సల్ ట్రూత్స్ అంటే మార్చలేనటువంటి నిత్య సత్యాలు కావచ్చు, మార్చలేనటువంటి పనులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఫర్దర్గా ఈ క్లాస్ నుండి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే డెఫినేషన్, స్ట్రక్చర్స్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ ఆ హెల్పింగ్ వర్బ్స్ని ఏ సబ్జెక్ట్స్తో యూజ్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి అయితే డెఫినేషన్ తెలుసుకుందాం అండ్ ఇప్పుడు స్ట్రక్చర్స్లోకి వెళ్దాం. So friends, these are the positive question, negative question, WHPQ, YNQ, 6 structures of simple present tense. నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో కూడా ఇలా 6 స్ట్రక్చర్స్ తోటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ నోటీస్ హియర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్ట్రక్చర్లో మనకు సబ్జెక్ట్ అనేవాళ్ళు బిగినింగ్ వస్తారు. సబ్జెక్ట్ అంటే మనం ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డూయర్ ఆఫ్ అండ్ యాక్షన్ అంటే ఏదైనా ఒక పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్ట్రక్చర్లో ఎవ్రీ స్టేట్మెంట్లో మనకు ఈ సబ్జెక్ట్ అనే వాళ్ళు బిగినింగ్ వస్తారు. నెక్స్ట్ ఇఫ్ యూ నోటీస్ హియర్ V1 ఆర్ V5, ఈ V1 ఆర్ V5 మనం మెయిన్ వర్బ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 ఆర్ V5 పాజిటివ్ స్ట్రక్చర్లో వస్తాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది లాస్ట్లో వస్తుంది. పాజిటివ్ క్వశ్చన్లో మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ ఆర్ డస్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ అనేది V1 మాత్రమే ఉంటుంది. ఒక పాజిటివ్లో మాత్రమే V1 ఆర్ V5 అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనేది V1 అయితే మనకు దీనికి V5 అనేది ఎలా అవుతుంది, రీడ్స్ అవుతుంది. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఈ వర్బ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు రిపీట్ అనే వర్బ్ని V1గా యూజ్ చేశాను, రిపీట్స్ అనే వర్బ్ని V5గా యూజ్ చేశాను. సో ఇక్కడ మనకు V1 ఆర్ V5. నెక్స్ట్ ఎవ్రీ స్ట్రక్చర్లో ఎక్సెప్ట్ పాజిటివ్ స్ట్రక్చర్, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్లో కూడా మనకు మెయిన్ వర్బ్ అనేది V1లో మాత్రమే ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ అయినా, ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, సింగులర్ అయినా, ప్లూరల్ అయినా కూడా మనకు మెయిన్ వర్బ్ అనేది V1లో ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్లో సబ్జెక్ట్, డోంట్ ఆర్ డజంట్ అనే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్ V1 అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ డోంట్ ఆర్ డజంట్ సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్. WHPQ, WH question words like when, what, how, why, where, which, etc. వీటన్నిటిని కూడా WH question words అంటారు. వీటి తర్వాత మనం do or does subject V1 and object. ఈ do or does subject V1 and object అనే ఈ పర్టికులర్ స్ట్రక్చర్ మనకు పాజిటివ్ క్వశ్చన్లో వస్తుంది కాబట్టి ఇది WHPQ స్ట్రక్చర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్ట్రక్చర్ YNQ, why, don't or doesn't subject V1 and object. If you notice here don't or doesn't subject V1 and object అనే ఈ స్ట్రక్చర్ మనం నెగిటివ్ క్వశ్చన్లో అయితే
యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది వైఎన్క్యూ స్ట్రక్చర్ అయితే అవుతుంది. మరి ఈ విధంగా మనకు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్పిక్యూ, వైఎన్క్యూ అనే స్ట్రక్చర్స్ని అయితే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. మరి తెలుగు యాక్షన్ వర్డ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి? సో ఇక్కడ తెలుగు యాక్షన్ వర్డ్స్ అంటే మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఉందని ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం తెలుగులో మాట్లాడుతున్నా, తెలుగులో ఎక్స్ప్రెస్ చేస్తున్నా, తెలుగులో కమ్యూనికేట్ అవుతున్నా, ఆర్ ఇంగ్లీష్లో ఒక పర్టికులర్ స్టేట్మెంట్ని చూసినా కూడా ఆ ఇంగ్లీష్ స్టేట్మెంట్కి తెలుగులో ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ చేయాలి, ఆ తెలుగులో ఉన్న స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుందంటే బేస్డ్ ఆన్ ది తెలుగు యాక్షన్ వర్డ్స్. అంటే ఆ తెలుగు యాక్షన్ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ స్టేట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఆ స్టేట్మెంట్ మనం ఎగ్జాక్ట్గా అక్యురేట్గా అయితే మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. మరి ఈ పర్టికులర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క తెలుగు యాక్షన్ వర్డ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్లో చేస్తాను అని ఉన్నట్లయితే చేస్తాను లేదా చేస్తుంటాను. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకు తెలుగు యాక్షన్ వర్డ్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి చేస్తాను అని వస్తుంది, ఇంకొకటి చేస్తుంటాను. నేను కాలేజ్కి ప్రతిరోజు వెళ్తుంటాను. నేను కాలేజ్కి ప్రతిరోజు వెళ్తాను అని చెప్పొచ్చు, వెళ్తుంటాను అని చెప్పొచ్చు. ఇక్కడ వెళ్తుంటాను అనేది అలవాటుగా చేసే పనిని రిప్రజెంట్ చేస్తుంది. అతను ఎవ్రీ వీక్ టెంపుల్కి వెళ్తుంటాడు, వాళ్ళు ఎవ్రీ వీక్ చర్చ్కి వెళ్తుంటారు. అంటే వెళ్తుంటారు అనేది కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేయదు, ఇక్కడ వాళ్ళు రెగ్యులర్గా చేసేటటువంటి యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనకు తెలుగు యాక్షన్ వర్డ్స్ అనేవి 2 రావడం జరుగుతుంది. చేస్తాను, చేస్తుంటాను. రైట్. నెక్స్ట్ చేస్తాను అనేది పాజిటివ్. మరి దీనికి పాజిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? చేస్తానా అవుతుంది. చేస్తానా క్వశ్చన్ మార్క్. మరి దీనికి నెగిటివ్ ఏమవుతుంది? చెయ్యను అని అవుతుంది. చేస్తాను పాజిటివ్, చెయ్యను నెగిటివ్. మరి దీన్ని కూడా నెగిటివ్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే చెయ్యనా అవుతుంది. చెయ్యనా. నెక్స్ట్ WH. ఈ WH అనేవి ఎందుకు చేస్తాను, ఎప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను, ఎక్కడ చేస్తాను, ఏం చేస్తాను ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి చేస్తాను. అగైన్ ఇఫ్ యూ నోటీస్ హియర్, చేస్తాను అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది తెలుగు యాక్షన్ వర్డ్లో మాత్రమే. బట్ మనం పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏమి చేస్తాను, ఇక్కడ ఏమి అనేది WH క్వశ్చన్ వర్డ్. వాట్. ఓకే, వాట్ డూ ఐ డూ. నెక్స్ట్ అలానే లాస్ట్ వై అంటే ఎందుకు. ఎందుకు. నెక్స్ట్ ఇక్కడ మనకు చెయ్యను అని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకు చెయ్యను అంటే ఎందుకు రారు, ఎందుకు తినరు, ఎందుకు మాట్లాడరు. ఈ విధంగా ఆ తెలుగు యాక్షన్ వర్డ్స్ అన్నిటిని కూడా వైఎన్కి స్ట్రక్చర్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్స్తో పాటు తెలుగు యాక్షన్ వర్డ్స్ని కూడా మీరు రాసుకోండి. అండ్ ఇఫ్ యూ నోటీస్ హియర్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇఫ్ యూ నోటీస్ హియర్, మనకు పాజిటివ్లో వచ్చేసరికి V1 ఆర్ V5 ఉంది సబ్జెక్ట్ తర్వాత. పాజిటివ్ క్వశ్చన్లో డూ ఆర్ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెగిటివ్లో డోంట్ ఆర్ డజంట్, నెగిటివ్ క్వశ్చన్లో డోంట్ ఆర్ డజంట్, అండ్ డూ ఆర్ డస్, డోంట్ ఆర్ డజంట్. మరి ఈ V1ని అలానే డూ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని అండ్ డోంట్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని కూడా ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తామనేది కూడా ప్రతి ఒక్క లెర్నర్ తెలుసుకోవాలి. ఇది మనకు సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది. అండ్ ఇవి తెలియకనే చాలామంది గ్రామర్లో మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ. సో V1 మెయిన్ వర్బ్, డూ హెల్పింగ్ వర్బ్, డోంట్ హెల్పింగ్ వర్బ్. వీటిని మనం సబ్జెక్ట్స్లో ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ, అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్. ఇఫ్ వి గెట్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్, ఏ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనం మెయిన్ వర్బ్ V1 యూజ్ చేయాలి. అది ఏ స్ట్రక్చర్ అయినా కావచ్చు, ఫస్ట్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ స్ట్రక్చర్ అయినా కూడా మనం V1, డూ, డోంట్ ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్తో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ నోటీస్ హియర్ V5 ఉంది ఇక్కడ మనకు V5. అలానే ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, డస్. నెక్స్ట్ డజంట్ అనే హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది. వీటిని ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తామంటే హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ ఎనీ ప్లూరల్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది మీకు క్వశ్చన్ మార్క్ డౌట్ ఉన్నట్లయితే మన డే 1 క్లాస్లో అంటే ప్రీవియస్ క్లాస్లో మనం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సబ్జెక్ట్స్ గురించి, పర్సన్స్ గురించి. సో వాచ్ దట్ వీడియో. సో ఈ విధంగా మనకు V5 డస్, డజంట్ అనే హెల్పింగ్ వర్బ్స్ని హీ, షీ, ఇట్, ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకు తెలియాల్సినటువంటి క్లూ వర్డ్స్ ఏంటి, రైట్? ఆ క్లూ వర్డ్స్ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లూ వర్డ్స్ కూడా ఇక్కడ రాస్తాను. డైలీ, సో ఫ్రెండ్స్, డైలీ, రెగ్యులర్లీ, జనరల్లీ, ఆల్వేస్, రేర్లీ, అకేషనల్లీ, ఎట్సెట్రా. సో ఈ క్లూ వర్డ్స్ అన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటిని ఇంగ్లీష్లో అయితే ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో. సో ఇక డైలీ అంటే ప్రతిరోజు, రెగ్యులర్లీ అంటే ప్రతిసారి, రెగ్యులర్గా, జనరల్లీ, ఆల్వేస్ ఎప్పుడు, రేర్లీ ఎప్పుడో ఒకప్పుడు, లేదా అరుదుగా. సో ఇలాంటి క్లూ వర్డ్స్ అన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, రైట్? సో వీటిని మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఫర్దర్గా నేను ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆఫ్టర్ దట్ ఎక్సర్సైజ్ పర్పస్లో మీకు కూడా ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని అయితే పాజిటివ్, ఫస్ట్ క్వశ్చన్, నెగిటివ్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ, రైట్? P స్టాండ్స్ ఫర్ పాజిటివ్. అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడు. అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడు. సో జనరల్గా ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చెప్తూ ఉంటాం. అతను ఎప్పుడు ఏంటి గుసగుసలాడుతూ ఉంటాడు అంటే అది అతని అలవాటు, అది అతని హ్యాబిట్, అంటే అలవాటుగా చేస్తుంటాడు. ఇలా అలవాటుగా చేసే పనులు మనం ఏ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అతను ఎప్పుడు అంటే ఆల్వేస్ గుసగుసలాడుతుంటాడు, రైట్? నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడా, అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడా అంటే మనకు తెలియదు. ఒక స్టేట్మెంట్ చెప్పారు, అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడు. దీన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఏమని? అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడా? సో ఈ విధంగా మనం క్వశ్చన్ చేస్తున్నాం. దీన్ని మనం పాజిటివ్ క్వశ్చన్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మరి దీన్ని ఇంగ్లీష్లో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? అతను. ఈ అతను అనేవారు సబ్జెక్ట్ అవుతారు, ఎందుకంటే ఒక పని చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? గుసగుసలాడుతుంటాడు. హీ ఆల్వేస్ విస్పర్స్, హీ ఆల్వేస్ విస్పర్స్ అంటే అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడు. నెక్స్ట్ అలానే పాజిటివ్ క్వశ్చన్లో ఏమంటున్నాం? అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడా? ఈ గుసగుసలాడుతుంటాడు అనే ఈ పాజిటివ్ స్టేట్మెంట్ మనం క్వశ్చన్ చేసినట్లయితే గుసగుసలాడుతుంటాడా అని ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటిది? డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డూ వస్తుందా, డస్ వస్తుందా? బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హీ. హీ అనే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. డస్ హీ ఆల్వేస్ విస్పర్స్, డస్ హీ ఆల్వేస్ విస్పర్స్. విస్పర్ అంటే ఇక్కడ మనం విస్పర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, విస్పర్స్ యూజ్ చేయకూడదు. డస్ హీ ఆల్వేస్ విస్పర్ అంటే అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడా? ఇక్కడ మాత్రమే మనం విస్పర్స్ V5 యూజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని స్ట్రక్చర్స్లో కూడా, అన్ని స్టేట్మెంట్స్లో మనం V1 యూజ్ చేయాలి. డస్ హీ ఆల్వేస్ విస్పర్ అంటే అతను ఎప్పుడు గుసగుసలాడుతుంటాడా? నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ కేర్ఫుల్. వారు మనల్ని మీటింగ్కి పిలవరు, వారు మనల్ని మీటింగ్కి పిలవరు. సో ఇది నెగిటివ్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. వారు మనల్ని మీటింగ్కి పిలవరు. ఇది నిజం, ట్రూ స్టేట్మెంట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసాం. వారు అనేవారు ఇక్కడ సబ్జెక్ట్ అవుతారు. వారు మనల్ని మీటింగ్కి పిలవరు. దే డోంట్ కాల్ అస్ టు ద మీటింగ్, దే డోంట్ కాల్ అస్ టు ద మీటింగ్ అంటే వారు మనల్ని మీటింగ్కి పిలవరు. దే డోంట్ కాల్ అస్ టు ద మీటింగ్. ఇక్కడ దే అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం ఈ డోంట్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దే డోంట్ కాల్ అస్ టు ద మీటింగ్, వాళ్ళు మనల్ని మీటింగ్కి పిలవరు. నెక్స్ట్ అలానే నెగిటివ్ క్వశ్చన్ అంటే పిలవరు అనేదాన్ని మనం క్వశ్చన్ చేసినట్లయితే వారు మనల్ని మీటింగ్కి పిలవరా? పిలవరు అనేది నెగిటివ్, పిలవరా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. అంటే నెగిటివ్ స్టేట్మెంట్ కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం. పిలవరు, పిలవరా. మరి ఇక్కడ దే డోంట్ అని నెగిటివ్లో ఎక్స్ప్రెస్ చేసాం. నెగిటివ్ క్వశ్చన్లో ఏమవుతుంది?
డోంట్ దే అవుతుంది. డోంట్ దే కాల్ us టు ద మీటింగ్, డోంట్ దే కాల్ us టు ద మీటింగ్ అంటే వాళ్ళు మనల్ని మీటింగ్కి పిలవరా? దే డోంట్ కాల్ us టు ద మీటింగ్, వాళ్ళు మనల్ని మీటింగ్కి పిలవరు. డోంట్ దే కాల్ us టు ద మీటింగ్, వాళ్ళు మనల్ని మీటింగ్కి పిలవరా? నెక్స్ట్ అలానే WHPQ, అతను ఎప్పుడు ఎందుకు గుసగుసలాడుతుంటాడు? అతను ఎప్పుడు ఎందుకు గుసగుసలాడుతుంటాడు అంటే మనకు తెలియదు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎందుకు అనేది ఏమవుతుంది? WH క్వశ్చన్ వర్డ్ వై అవుతుంది. ఈ వై తర్వాత మనం పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వై డస్ హీ ఆల్వేస్ విస్పర్, వై డస్ హీ ఆల్వేస్ విస్పర్ అంటే అతను ఎప్పుడు ఎందుకు గుసగుసలాడుతుంటాడు? వై డస్ హీ ఆల్వేస్ విస్పర్. లాస్ట్ స్టేట్మెంట్ YNQ, వారు మనల్ని మీటింగ్కి ఎందుకు పిలవరు? వారు మనల్ని మీటింగ్కి ఎందుకు పిలవరు? ఇక్కడ వారు పిలవరు అని ఒక పర్సన్ చెప్తే దాన్ని మనం ఎందుకు పిలవరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు మనల్ని మీటింగ్కు ఎందుకు పిలవరు? ఇక్కడ అగైన్ ఈ ఎందుకు అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ వై అనే WH క్వశ్చన్ వర్డ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ పిలవరు అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ వైతో పాటు NQ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వై డోంట్ దే కాల్ us టు ద మీటింగ్, వై డోంట్ దే కాల్ us టు ద మీటింగ్ అంటే వారు మనల్ని మీటింగ్కు ఎందుకు పిలవరు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా తెలుగు స్టేట్మెంట్స్ అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ని ఈ విధంగా పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలో ట్రై అయితే చేయండి. ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు అక్కడ రెస్పాండ్ అవుతాను. అండ్ ఇలానే మీలానే స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.